మావా ఆ పైన బాగా చూడు, పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ, చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇటు చూడు, నల్ల జెండా మీద పసుపు దున్న బొమ్మ, నల్ల రంగు మగాళ్ళకి గుర్తు, చుట్టూ మగాళ్ళున్నారు. అంటే ఇది పెళ్లి కొడుకిల్లు, ఇదేరా పెళ్లి కూతురిల్లు. అదంతా సరే, గోమతి ఏం చెప్పిందో చెప్పరా. రే గోదావరిరా. ఏదో ఒక వరి, తనేం చెప్పిందో చెప్పరా. మొహమా అది. రే గోమతి ఏం చెప్పింది? మూసుకొని రమ్మంది. సౌమ్య ఆ టెంట్లోంచి చిట్టే వస్తుంది, సరేనా? తను రాగానే కప్పుకుని పట్టుకుని తీసుకొచ్చేస్తాను. నువ్వు అంతవరకు ఆ టెంట్లో దాక్కో. త్వరగా వెళ్ళు. ఓకే ఓకే ఓకే. పో. ఇంటికి వెళ్దామా? బ్రో సారీ బ్రో, నేను సౌమ్య అనుకుని పొరపాటు కౌగులించుకున్నాను. ప్రామిస్ గా మీరని తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు. ప్రామిస్ గా ఇలాగే కౌగులించుకుంటావా? గట్టిగా కొట్టనా? నేను ఆమ్లెట్ తింటే నిన్ను కొట్టానా? కొట్టనా? తప్పు చేశాడు వీడు. ఏం చేశాడన్నా? అభయలక్ష్మి అనుకుని నన్ను కౌగులించుకున్నాడు. మా వదిని కౌగిలించుకున్నా వదిలేసావంటరా? మా అన్నని నువ్వు కౌగిలించుకుంటావా? ఎంత ధైర్యం నీకు? పట్టుకో. ఎంత ధైర్యం నీకు? మీరేం తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు బ్రో. నేను ఆ టైప్ కాదు బ్రో. మిమ్మల్ని నేను ఎలా మీరు నా అన్నయ్య లాంటి వారు బ్రో. ఎవరికి ఎవరు అన్నా? మనల్ని చూసి భయపడి పారిపోయాడన్నవాడు. సరిపద వెళ్ళి పట్టుకుందా పద. నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావేంట్రా? ఏమైందిరా? అర్థమైన కుక్కలు నన్ను కొడుతున్నారా? ఏ కుక్కలు రా? రేయ్, ఈ 2 కుక్కలు కొడితేనే ఇంతగా ఫీల్ అవుతున్నావే? నన్ను ఎన్ని కుక్కలు కొట్టాయో తెలుసా? ఎందుకంటే మమ్మల్ని ఊరికే కొడుతున్నారు? ఒక్క నిమిషం రా. 14 ఏళ్ల క్రితం మా అక్క కూతురికి నాకు పెళ్లి ఫిక్స్ చేసి ఆ పిల్ల ఇక్కడ నుంచి పారిపోతే తాళి కడితే ఆ పిల్లకే కడతానని నేను యముడి మీద ఒట్టేస్తే, అంతవరకు ఏ పిల్లని ముట్టుకోడు ఏకపత్ని వ్రతుడిగా ఉంటాడని మా అమ్మ యముడి మీద ఒట్టేస్తే, ఎంతో మంది అమ్మాయిలు నా వెంట పడి నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం చెల్లించకుండా ఓం యమాయ నమః ఓం యమాయ నమః అని మంత్రాన్ని చెప్పుకుంటూ నాలోని కోరికల్ని మనసులో దాచుకొని ఎందరో చిన్నవాళ్లు పెళ్లి చేసుకుని శోభనం రోజు నాకు నమస్కరించి ఆశీర్వదించమంటే నవ్వు మొహంతో ఆశీర్వదించి, ఎంత కోపమున్నా అది పైకి తెలియకుండా గంభీరంగా నడిచినప్పుడు అడుగు తడబడినా నాలోని బాధని ఊరికి తెలియకుండా నాలోనే దాచుకొని ఈ ఊరంతా సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే ఆరు బయట నులక మంచం మీద బోర్లా పడుకుని ఉంటే తాగడానికి నీళ్లు పెట్టిపోతారు. అవన్నీ భరించి చివరికి 14 ఏళ్ల తర్వాత ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుందామని చూస్తే ఎక్కడి నుంచో 2 కుర్రాళ్ళు అరనిక్కర్లు వేసుకొచ్చి ఆ పిల్లను తీసుకుపోవాలని చూస్తారు. నేను నవ్వుతూ దాన్ని తీసుకెళ్ళమని మీకు టాటా చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తాను అనుకున్నారా? అన్నా, దీన్నేనా ఇన్నేళ్లుగా 14 ఏళ్ల తపస్సు అని చెప్పింది? నరసింహ అన్నా, నీకు అర్థం కాలేదనుకుంటా. నువ్వు వెళ్ళు. 14 ఏళ్ళ బ్రో, ఒకే అమ్మాయా? మధ్యలో ఇంకేమీ జరగలేదా? వెరీ సాడ్ బ్రో. ఒకసారి కౌగులించుకున్నారండి. మీరు నాతో వైజాగ్ వచ్చేయండి. అలాగే లిప్ కిస్ కూడా ఇచ్చేయి. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండడం? ఆ పిల్లని వదిలేసి ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవచ్చుగా, పైగా వయసు అయిపోతుందిగా. ఒరే నరసింహ, ఎముడు మీద ఉంటే ఏమనుకుంటున్నారా? బంగారం కావాలంటే ఇస్తాం, వజ్రాలు కావాలంటే ఇస్తాం, అంతెందుకు ఎముడు కోసం ప్రాణాలు కూడా ఇస్తాం. కానీ ఎముడు మీద వేసిన ఒట్టు మాత్రం మేము మీరలేవురా. మామ, ఇది వర్కౌట్ కాదురా. మామ లాగా వీళ్ళతో మాట్లాడడం మానేసి మన ఊరికి వెళ్ళిపోవడం చాలా. ఎవరు వెదవా? లేదు, నేను మావాడిని అన్నాను. ఇక్కడికి ఎలా వచ్చారు? వీడే తీసుకొచ్చాడు. ఎవడి సైంటిస్ట్ కనిపెట్టాడా?